గండికోటలో ఇంటర్ విద్యార్థిని మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాసేపటి క్రితం రాయలసీమ డీఐజీ ప్రవీణ్ ఘటనాస్థలి పరిశీలించారు. విద్యార్థిని మృతి హత్యగా పోలీసులు నిర్ధారించారు. విద్యార్థిని హత్యలో లోకేష్ పాత్ర లేదని డీఐజీ తెలిపారు. హత్య కేసులో కీలక ఆధారాలు దొరికాయని పూర్తి వివరాలు సాయంత్రం చెబుతామన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జనతలు. సుధీర్, ముందు నుంచి కూడా లోకేష్ హత్య చేశాడేమో అని అందరూ కూడా అనుమానించారు. బట్ ఏంటంటే వాళ్ళు పోలీసులు చెప్పిన దాని ప్రకారం కాదు అంటారు. అంటే పరువు హత్యగా మరి కొంతమంది చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకోవాలి? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే గండికోటలో కూడా మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి కూడా పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ప్రతి అనువనువును కూడా క్షుణ్ణంగా ప్రతి సబ్జెక్టుల విషయం కూడా దూసుకెళ్లిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితమే చూసుకోవచ్చు, ఏదైతే హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే రాయలసీమ డిఐజీ కొయ్య ప్రవీణ్ కూడా పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ అమ్మాయి ఏదైతే హత్య జరిగిందో ఆ ప్రదేశాన్ని కూడా జిల్లా ఎస్పీతో ఆయన పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు అలాగే ఏం జరిగింది అన్న దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఆయన అయితే కనుక అక్కడ మీడియాతో మాట్లాడి కూడా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే మొదటి నుంచి మనం చూసుకుంటే కనుక ఏదైతే వీడియో సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా అక్కడ దాదాపుగా ఎవరైతే అమ్మాయి ఉందో తన లవర్ లోకేష్ తో కూడా గండికోటకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ గండికోటలో దాదాపుగా 9:40 కూడా మరోసారి లవర్ రిటర్న్ అయ్యాడు. కేవలం అతనే చంపి ఉంటాడని చెప్పి కూడా పోలీసులు అయితే కనుక నిన్నటి నుంచి లోకేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అతన్ని విచారించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక విస్తుపోయే నిజాలు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక ఈ బాలిక హత్య కేసులో తనకు సంబంధించిన అతనే హత్య చేశాడు అనే దానిపైన నిన్నటి నుంచి కూడా పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా డిఐజీ మాట్లాడిన తర్వాత కూడా లోకేష్ సంబంధం లేదు, దీంట్లో పూర్తి స్థాయిలో పరువు హత్యగానే భావించవచ్చు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో కూడా మీడియా సమావేశం నిర్వహిస్తాం. ఆ మీడియా సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో నిజ నిజాలన్నీ కూడా బయట పెడతామని చెప్పి డిఐజీ సంచలనం గా మాట్లాడడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్. జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్ గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం, పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈ రోజు ఉదయం మనకు లభించడం జరిగింది.